మన విశాఖపట్నం మలబార్ గోల్డ్ డైమండ్స్ లో బ్రైట్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వరల్డ్ వైడ్ గా 15th ఎడిషన్ దీన్ని మనం లాంచ్ చేస్తున్నామండి. సో దీనిలో ప్రత్యేకత ఏంటంటే మన అప్కమింగ్ బ్రైడ్ అండ్ గ్రూమ్స్ ఎవరైతే పెళ్లి కావాల్సిన నూతన వధువరులు ఉన్నారో వాళ్ళకి మనం గోల్డ్, ఎల్లో గోల్డ్ కానివ్వండి, ప్రీషియారా కానివ్వండి, డైమండ్స్ లో కానివ్వండి, వాళ్ళందరికీ నచ్చే విధంగా, నూతన వధువరులకు నచ్చే విధంగా మనం ఐటమ్స్ అనేది డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనం ఆఫర్ విషయానికి వస్తే అప్ టు డైమండ్ కాస్ట్ లో 30%, అదే మేకింగ్ కాస్ట్ లో అప్ టు 30% అనేది మనం జనవరి 18th వరకు ఇవ్వడం జరుగుతుందండి. సో దీంట్లో భాగంగా ఇచ్చేసిన ఈ రోజు మన కస్టమర్ దేవుళ్లకు మరియు పిఆర్ మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బ్రైట్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ ని విజయవంతం చేస్తారని విశాఖ ప్రజలకు మరియు శ్రేయోభిలాషులకు, కస్టమర్ దేవుళ్లకు అందరికీ మనం సదనంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సిఎస్ఆర్ పార్ట్ లో భాగంగా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది మనం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్, ఎవరైతే చదువుకోగల ఆసక్తి ఉండి చదవలేకపోతున్నారో వాళ్ళందరినీ మనం గవర్నమెంట్ కాలేజెస్ లో చూస్ చేసుకొని వాళ్ళకి పర్ హెడ్ 10,000 రూపీస్ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. సో సెకండ్ విషయానికి వస్తే హంగర్ ఫ్రీ వరల్డ్, ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ మనం కన్నర్ అసోసియేషన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థతో టైఅప్ అయ్యి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పాపా హోమ్స్ కానివ్వండి, మెడికల్ చారిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా గవర్నమెంట్ నామ్ ప్రకారం మనం పర్ యానంలో 2% అనేది మనం వెచ్చించాలి. కానీ మన మలబార్ గోల్డ్ అధినేత అయినటువంటి చైర్మన్ గారు ఎంపీ అహ్మద్ గారు ఆయన 5% అనేది మనం వెచ్చిస్తున్నామండి. దీంట్లో ఎంఎల్సి మైక్రో లెర్నింగ్ సెంటర్స్, ఎవరైతే సమ్ ఏరియాస్ లో పిల్లలు చదువుకోకుండా ఉంటారో, వాళ్ళు చదువు ఆసక్తి లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద మనం వాళ్ళకి చెప్పే విధంగా ఒక టీచర్ని అపాయింట్ చేసి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ వాళ్ళని చదువు మీద ఆసక్తి కలిపి వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ లో మనం చేయడం జరుగుతుంది. సో ఈ సేవా కార్యక్రమాలన్నీ మీరు మా దగ్గర పర్చేస్ చేసిన గోల్డ్ జ్యువెలరీలో భాగంగా దాంట్లో వచ్చే ప్రాఫిట్ లో 5% సిఎస్ఆర్ యాక్టివిటీలో ఇవ్వడం జరుగుతుంది. సో విశాఖ ప్రజలు మరియు ప్రతి ఒక్కరు కూడా మా విఓఐ ప్రోగ్రామ్ ని విజయవంతం చేస్తారని తరగతి వేడుకుంటున్నాను. అంటే నార్మల్ కన్నా ఈ 20 days కూడా, ఈ 2 months కూడా మనకి బ్రైట్స్ ఆఫ్ ఇండియా అంటే ఎవరైతే కొత్తగా నూతన వధువులో ఉంటారో వాళ్ళ టేస్ట్ కి అనుగుణంగా వాళ్ళకి నచ్చే విధంగా మనం ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా బ్రైట్స్ ప్రతి ఒక్క జ్యువెలరీలో, ప్రతి ఒక్క రీజన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, గుజరాత్, కర్ణాటక, వీళ్ళందరూ కూడా సపరేట్ బ్రైడ్స్ ఉంటారు. సో వాళ్ళ రిలీజన్ పరంగా వాళ్ళకి జ్యువెలరీ అనేది మనం చేంజ్ జరుగుతుంది. అదే విధంగా మన తెలుగు సాంప్రదాయ ప్రకారం మనకి మ్యారేజ్ విషయంలో ఏవైతే జ్యువెలరీ పరంగా మనకి అవుతాయి ఎక్కువ, ఆ ఐటమ్స్ అనేది మనం తక్కువ వేస్టేజ్ లో, తక్కువ వెయిట్ లో మనం తయారు చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో ప్రత్యేకంగా ఆఫర్ కూడా ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాము. డైమండ్ అన్కట్స్ మీద మనం 30% అప్ టు 30% ఆఫర్ అనేది మనం ఇస్తున్నాం. అదే విధంగా ఎల్లో గోల్డ్, రిమైనింగ్ గోల్డ్స్ ఆర్టికల్స్ అన్నిటి మీద కూడా తరుగు అనేది అప్ టు 30% దాకా మనం మేనేజ్ చేసేస్తాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ